मैं अब और बर्दाश्त नहीं कर सकती, इसीलिए अब मैं घर छोड़ के चली जाऊंगी, समझे आप लोग। వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తా, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీరుంటున్న ఏరియాలోనే మీ ఇంటి ముందల ఏదో ఒక రోడ్డు ఉంటది. సో మీరు ప్రతిరోజు అదే రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. చిన్న పిల్లలైతే అదే రోడ్డు పైన స్కూల్ కి వెళ్తుంటారు, పెద్దవాళ్ళు అయితే అదే రోడ్డు పైన ఆఫీస్ కి వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాత అదే రోడ్డు పైన తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. అయితే ఇన్ని రోజులు మొత్తం నార్మల్ గానే జరిగింది. అయితే ఒక రోజు సడన్ గా మీరు ఇన్ని రోజులు నడిచిన రోడ్డు కింద ఒక శవం ఉంది అన్న విషయం తెలిస్తే ఎలా ఉంటది? ఇది వినడానికి కొంచెం భయంకరంగా ఉన్న మన ఇండియాలోనే రియల్ గా జరిగిన సంఘటన. అసలు ఆ రోడ్డు కింద శవం ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, ఆ హత్య చేసింది ఎవరు, ఎందుకు చేసిర్రు, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ హత్యని దాచిపెట్టడం కోసం, ఎవరికి దొరకకుండా ఉండడం కోసం ఆ క్రిమినల్స్ అయితే సినిమా లెవెల్ ప్లాన్ వేసిర్రు. కానీ ఒక చిన్న తప్పు వల్ల అందరూ దొరికిపోయారు. అసలు ఆ హత్య ఏంటి, ఎందుకు జరిగింది, అండ్ ఈ కేసుని పోలీస్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసిర్రు అనే విషయాలు మనకి క్లియర్ గా తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ చూడాలి, ఎందుకంటే ఈ వీడియోలో లాస్ట్ లో ఒక మెసేజ్ కూడా ఉంది. అండ్ మన వీడియోస్ ద్వారా ఖచ్చితంగా అవేర్నెస్ అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ కేసులో ఏం జరిగిందో స్టార్టింగ్ నుంచి తెలుసుకుందాం. ఆ రోజు ఏప్రిల్ 25, 2025 రోషన్ నగర్ లో ఉన్న పల్లా పోలీస్ స్టేషన్ కి 28 years ఉన్న అరుణ్ సింగ్ అనే వ్యక్తి వచ్చి, సార్ నా వైఫ్ కనిపించట్లేదు సార్ అని టెన్షన్ పడుకుంటూ చెప్పిండు. సార్ నా భార్య పేరు తను రాజ్పుట్, మాకు 2 years బ్యాక్ అంటే 2023లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మేమైతే చాలా హ్యాపీగా ఉంటున్నాం సార్. కానీ ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి కొన్ని మంత్స్ నుంచి నా భార్య కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టు బిహేవ్ చేస్తుంది సార్. అసలు తను నా మాట కూడా వినట్లేదు సార్. అయితే ఆమె 2 days బ్యాక్ మార్కెట్ కి వెళ్తా అని ఇంట్లో నుంచి బయలుదేరింది సార్. కానీ ఎంత చీకటి పడ్డా కూడా తన ఇంటికి రాలేదు. తన మొబైల్ కి కూడా కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. అండ్ తన ఫ్రెండ్స్ కి, తన నైబర్స్ కి, తన రిలేటివ్స్ అందరికి కూడా కాల్ చేసి ఎంక్వైరీ చేసిన తన గురించి ఎవరికి కూడా తెలియదనే చెప్తున్నారు సార్. నాకు ఎందుకో చాలా టెన్షన్ గా ఉంది, దయచేసి నా భార్య గురించి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి సార్ అని రిక్వెస్ట్ చేయడం మొదలుపెట్టి, సో అది విన్న పోలీస్ ఆఫీసర్ కూడా అసలు మీరు ఇంట్లో ఎవరెవరు ఉంటారు కొంచెం క్లియర్ గా చెప్పండి అంటే, అప్పుడు అరుణ్ సింగ్ ఉండి, సార్ మా ఇంట్లో మొత్తం 5 మంది ఉంటాం సార్. నేను, నా భార్య తను రాజ్పుట్, మా ఫాదర్ భూమ్ సింగ్, మదర్ సోనియా సింగ్ అండ్ నా చెల్లి కాజోల్ సింగ్ సార్. మొత్తం 5 మంది ఉంటాం సార్ అని చెప్పిండు. సో అతని టెన్షన్ ని చూసిన పోలీస్ ఆఫీసర్ కూడా వెంటనే కేసుని రిజిస్టర్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టిర్రు. సో అందుకోసం ముందుగా పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసింది అనే కోణంలో ఎంక్వైరీ చేయడం కోసం ఈ అమ్మాయి ఉంటున్న ఏరియాకి వెళ్ళి ఒక్కొక్కరిని అడగడం మొదలు పెట్టిర్రు. ఇలా పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగానే ఈ తను రాజ్పుత్ వాళ్ళ భర్త, వీళ్ళ మామ, వీళ్ళ అత్త, వీళ్ళు ఈ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ ప్రింట్అవుట్ తీసి బస్ స్టాండ్లలో అందరినీ పాంప్లెట్ పంచి ఈ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా మాకు ఇన్ఫార్మ్ చేయండి అని ప్రింట్అవుట్ తీసి పబ్లిసిటీ చేయడం కూడా మొదలు పెట్టిర్రు. సో అలా ఈ అమ్మాయి గురించి అందరూ వెతకడం మొదలు పెట్టిర్రు. అయితే పోలీస్ వాళ్ళు మెయిన్లీ ఈ అమ్మాయి ఇన్ని రోజులు ఉన్న ఏరియాలో ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే పోలీస్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం తెలిసింది. అదేంటంటే, సో ఎప్పుడైతే ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది అన్న ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చిందో, ఈ అమ్మాయి వాళ్ళ అత్త మామనే వాళ్ళ దగ్గరికి వచ్చి, మా కోడలు వాళ్ళ లవర్ తోటి పారిపోయింది, ఆమెకి ముందు నుంచి ఎవరితోటో ఎఫ్ఐఆర్ ఉండే, అందుకనే ఆమె అతనితో వెళ్ళిపోయింది అని మా అందరికి చెప్పిర్రు సార్ అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. సో వెంటనే పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి సిడిఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ మొత్తం తీసి ఈ అమ్మాయి ఎవరెవరితో ఎక్కువ మాట్లాడింది, ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే కోణంలో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. కానీ ఈ అమ్మాయి సిడిఆర్ మొత్తం వెతికినా కూడా ఈ అమ్మాయి వేరే వ్యక్తితోటి మాట్లాడినట్టు ఎక్కడా కూడా డౌట్ రాలేదు. పైగా ఈ అమ్మాయి ఎక్కడా కూడా తిరిగినట్టు కూడా ఎలాంటి డౌట్ కూడా రాలేదు. సో అలా ఒక సైడ్ పోలీస్ వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న, అత్త మామ వీళ్ళందరూ కలిసి 30 రోజులు వెతికినా కూడా ఆ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు. అలా మెల్లమెల్లగా పోలీస్ వాళ్ళు కూడా ఈ కేసు గురించి లైట్ తీసుకోవడం మొదలు పెట్టిర్రు. అంటే ఈ తను వాళ్ళ అత్త మామ కూడా ఈ అమ్మాయి ఎవరితోనో వెళ్ళిపోయిందిలే అని అనుకుని వాళ్ళు కూడా లైట్ తీసుకోవడం మొదలు పెట్టిర్రు. కానీ ఈ తను వాళ్ళ అమ్మ నాన్న మాత్రం నా కూతురు అలాంటిది కాదు, ఇలాంటి పని చచ్చినా చేయదు అనే నమ్మకంతో ఇంకా అమ్మాయి గురించి వెతుకుతూనే ఉండడం మొదలు పెట్టిర్రు. అలా 2 నెలలు గడిచినా కూడా ఈ అమ్మాయి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. అందుకని పోలీస్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా ఈ కేసుని మర్చిపోవడం మొదలు పెట్టిర్రు. అండ్ ఈ తను వాళ్ళ అత్త మామ కూడా ఖచ్చితంగా ఈమె ఎవరితోటో వెళ్ళిపోయిందిలే అని ఫిక్స్ అయిపోయారు. అండ్ అక్కడున్న ప్రజలు అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా ఈ అమ్మాయి ఖచ్చితంగా ఎవరితోటో వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ కూడా అయిపోయారు. కానీ ఈ తను వాళ్ళ అమ్మా నాన్న మాత్రం ఎంత జరిగినా కూడా ఆ అమ్మాయి అలాంటిది కాదు అనే నమ్మకంలోనే ఉన్నారు. అలా 2 నెలలు గడిచిన తర్వాత ఈ తను వాళ్ళ అమ్మా నాన్నకి ఈ ప్రీవియస్ వీళ్ళకి మధ్యలో గొడవలు
జరుగుతాయి కదా, అవన్నీ గుర్తొచ్చినాయి. సో ఎక్కువగా ఈ అమ్మాయికి కట్నం కోసం వాళ్ళు ఇంకా టార్చర్ పెడుతూ ఉండేవాళ్ళు. సో అది గుర్తొచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ డైరెక్ట్ తను వాళ్ళ అత్తమామ ఇంటికి వెళ్ళి, మీరు ఖచ్చితంగా కావాలనే నా కూతుర్ని బ్లేమ్ చేస్తున్నారు, మా అమ్మాయి ఎవరితోటో వెళ్ళిపోయింది అంటున్నారు కదా, మరి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడిగిర్రు. సో వాళ్ళ దగ్గర ఏదో వీడియో ప్రూఫ్ ఉండే. ఆ వీడియోలో ఈ తను రాజ్పుత్ ఏం చెప్పింది అంటే, మీరు నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు, నేను ఇంట్లో ఉండదలుచుకోవట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అనే ఒక క్లిప్ ఉంది. సో అది చూసిన తర్వాత వీళ్ళ నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అంత చూసినా కూడా వీళ్ళకి వాళ్ళ కూతురు ఇలా చేస్తుంది అంటే నమ్మే పొజిషన్ లో మాత్రం లేరు. సో అలా వాళ్ళ అత్తమామ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం గొడవ జరిగి అక్కడ నుంచి వీళ్ళు మెల్లగా బయటకు వచ్చేసారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చిర్రో వాళ్ళ ఫోకస్ మొత్తం వాళ్ళ ఇంటి ముందున్న అప్పుడే తవ్విన ఏదో గుంత తవ్విరు, దాని మీద ఏదో సిమెంట్ చేసిర్రు, దాని మీద పడ్డది. ఎందుకో ఇది తవ్విరు అని పక్కనున్న వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఏదో డ్రైనేజ్ వేస్టేజ్ వెళ్ళడానికి ఏదో ఇబ్బంది అవుతుందంట, అందుకోసం ఒక 2 months బ్యాకే ఏదో తవ్విచ్చిర్రు అండ్ దాని పనులు కూడా అయిపోయినాయి అన్నారు. సో అది విన్న ఈ తను వాళ్ళ ఫాదర్ కి ఒక్కసారిగా డౌట్ వచ్చింది. అదేంటంటే ఎప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో ఈ డ్రైనేజ్ వేస్టేజ్ ప్రాబ్లం అనేది రాలేదు, సడన్ గా వీళ్ళకి ఎందుకు వచ్చింది అనే డౌట్ వచ్చింది. సో దానికోసం డీప్ గా ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిండు. అప్పుడే అతనికి తెలిసిన విషయం ఏంటంటే 2 months బ్యాకే దీన్ని ఎవరో ఒక గుంత తవ్విచ్చి నైట్ కి నైటే దాన్ని మళ్ళీ మూసేసినట్టు తెలిసింది. సో ఎందుకో అతని దృష్టి మొత్తం అప్పుడే సిమెంట్ తోటి చేసిన ఆ డ్రైనేజ్ గుంత పైన పడ్డది. సో వెంటనే అతను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి, సార్ నా కూతురు ఎప్పుడైతే కనిపించకుండా పోయింది అన్న కంప్లైంట్ ఇచ్చిర్రో ఆ రోజే వాళ్ళు ఏదో డ్రైనేజ్ వర్క్ కూడా చేయించారు సార్, వాళ్ళు ఎందుకో నైట్ ఎవరికి తెలియకుండా క్లోజ్ చేయించారంట, నాకెందుకో కొంచెం డౌట్ ఉంది సార్ అని పోలీసులకి చెప్పారు. సో ఇతని మాటలు విన్న పోలీస్ వాళ్ళు కూడా ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో వాగుతున్నాడులే అని అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఎంతైనా సరే అతను పట్టు వదలకుండా వాళ్ళని మరీ విసిగించడం మొదలు పెట్టారు. సో ఇతని మాటలు విన్న తర్వాత పోలీసులకు కూడా కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. ముందుగా వాళ్ళ ఫాదర్ భూమ్ సింగ్ ని తీసుకొచ్చి, అసలు ఏంది ఈ కన్స్ట్రక్షన్ దేనికి చేసిర్రు అంటే, సార్ మా ఇంట్లో డ్రైనేజ్ వేస్టేజ్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మేమే ఒక మేస్త్రి తోటి తవ్వించినాం సార్ అని చెప్పిండు. సో అదే టైంలో ఆ మేస్త్రి కూడా అందుబాటులో ఉంటే అతన్ని కూడా పిలిపించి ఎంక్వైరీ చేసిర్రు. అప్పుడు ఆ మేస్త్రి చెప్పిన విషయం ఏంటంటే, అవును సార్ ఏదో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అని అంటే మేమే గుంత తవ్వినాం, కానీ మేము ఈవినింగ్ తవ్వి వెళ్ళినాం సార్, అయితే మాకు తెలియకుండానే మార్నింగ్ వచ్చేసేసరికి అది మొత్తం పూడి చేసి ఉంది సార్, ఎప్పుడు పూడ్చిర్రు ఎందుకు పూడ్చిర్రు అని అడిగితే జేసీబీ తోటి పూడి చేసినాం అని చెప్పేసిండు. సరే పూడి చేసారు కదా అని చెప్పేసి మేము కూడా లైట్ తీసుకున్నాం సార్ అని చెప్పిండు. సో అది విన్న తర్వాత పోలీసులకి నిజంగానే డౌట్ వచ్చింది. ఎందుకంటే పని ఒకరితోటి స్టార్ట్ చేయించి తర్వాత ఎవరికి తెలియకుండా నైటే మూపించాల్సిన అవసరం ఏముంది అని. సో ఇది విన్న తర్వాత పోలీసులకి భూమ్ సింగ్ పైన డౌట్ వచ్చింది. అందుకని వీళ్ళని వీళ్ళ టైప్ లో ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారు. సో పోలీస్ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి భూమ్ సింగ్ తడబడుకుంటూ సమాధానం చెప్పడం మొదలు పెట్టిండు. సో అతను తడబడుకుంటూ చెప్పుతున్న ప్రతిసారి పోలీసులకు అతని మీద డౌట్ ఇంకా ఎక్కువైంది. సో అతన్ని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి వీళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టిర్రు. అలా భూమ్ సింగ్ ని పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వీళ్ళ టైప్ లో ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టిర్రు. అలా ఇంటరాగేట్ చేస్తున్నప్పుడే భూమ్ సింగ్ ఒక షాకింగ్ విషయం బయట పెట్టిండు. అదేంటంటే, అవును నా కోడల్ని నేనే చంపి అదే గోయిలో పాతి పెట్టేసిన అని చెప్పిండు. అది విన్న అక్కడున్న పోలీస్ ఆఫీసర్లు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇతను నిజంగా చెప్తుండా లేదా అబద్ధం చెప్తుండా అని తెలుసుకోవడం కోసం వెంటనే ఒక టీం ని ఆ లొకేషన్ దగ్గరికి పంపించారు. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్లు వెంటనే తవ్వడం మొదలు పెట్టిర్రు. అలా ఒక 5 feet తవ్వినా కూడా అందులో ఎలాంటి బాడీ కూడా బయటపడలేదు. అలా ఇంకా లోపలికి తవ్విర్రు, 7 feet తవ్విర్రు, అయినా కూడా ఎలాంటి బాడీ కూడా బయటపడలేదు. అలా చివరిసారిగా 10 feet తవ్వడం మొదలు పెట్టిర్రు. అలా తవ్వుతూ ఉండగానే ఒక భయంకరమైన స్మెల్ కూడా బయటకు వచ్చింది. అలా మొత్తం తవ్వేసరికి అందులో నుంచి నిజంగానే ఒక కుళ్ళిపోయిన బాడీ బయటపడింది. అది చూసిన అక్కడున్న ప్రజలు అండ్ అక్కడున్న ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా ఏడవడం మొదలు పెట్టిర్రు. వెంటనే ఆ బాడీని బయటికి తీస్తే సో ఆ బాడీ పైన ఉన్న బట్టలని, తన గాజులని, మెడలో ఉన్న గొలుసుని చూసి అది చనిపోయిన వాళ్ళ కూతురు తను రాజ్పుత్దే అని వాళ్ళ అమ్మా నాన్న కన్ఫర్మ్ చేసిర్రు. సో ఆ భూమ్ సింగ్ ని అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపినావు, దాని వెనుక రీజన్ ఏంది అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు అతను అన్ని విషయాలు బయట పెట్టిండు. అసలు ఏం జరిగిందంటే, ఈ తను అనే అమ్మాయికి ఈ అరుణ్ అనే అబ్బాయికి 2023లో మ్యారేజ్ అయింది. అంతేకాకుండా ఆ పెళ్లిలో ఈ అమ్మాయి వాళ్ళు చాలా వరకు అయితే కట్నాలు కూడా ఇచ్చారు. సో ఆ కట్నాలు తీసుకున్న తర్వాత స్టార్టింగ్ పెళ్ళైన కొన్ని రోజులు ఈ అమ్మాయిని చాలా బాగా చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ డబ్బులు అయిపోయినాయో మెల్లమెల్లగా ఈ అమ్మాయిని చాలా దారుణంగా టార్చర్ చేయడం మొదలు పెట్టిర్రు. నువ్వు మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురా, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఈ అమ్మాయిని చాలా టార్చర్ చేసేవాళ్ళు. సో ఆ టార్చర్ తట్టుకోలేక ఈ అమ్మాయి కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళి అక్కడే ఒక 2-3 months ఉండి మళ్ళీ వీళ్ళు అడిగిన డబ్బులు అరేంజ్ అయిన తర్వాత ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది. సో అలా వచ్చిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ డబ్బులు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని మరీ టూ మచ్ గా టార్చర్ చేయడం మొదలు పెట్టిర్రు. ఇక అమ్మాయి ఆ టెన్షన్ ని తట్టుకోలేక
తట్టుకోలేక ఆ టార్చర్ ని కూడా తట్టుకోలేక ఆమె ఒక రోజు అసలు మీ ఇంట్లో కూడా నాకు ఉండాలని కూడా లేదు, నేను మీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతా అని కోపంలో చెప్పేసింది. సో ఆ ఒక్క క్లిప్ ని వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. సో ఆ వీడియోని అయితే భద్రంగా దాచుకున్నారు. సో అయినప్పటికీ కూడా ఈ అమ్మాయిని టూ మచ్ గా టార్చర్ చేయడం మొదలు పెట్టిర్రు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, లేదంటే డబ్బులన్నా తీసుకురా అని. కానీ ఈ అమ్మాయి ఇంట్లోకి కాల్ చేసి అడిగితే వాళ్ళ దగ్గర అప్పటికప్పుడే అన్ని డబ్బులు అరేంజ్ కాలేదు. సో అప్పుడే ఈ భూమ్ సింగ్ అనే అతనికి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఈ అమ్మాయిని గనక చంపేస్తే నా కొడుకుకి ఇంకొక పెళ్లి చేయొచ్చు, అప్పుడు మళ్ళీ ఇంకా కట్నాలు వస్తాయి, ఆ కట్నాలతో నేను బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక వేస్ట్ ఆలోచన వచ్చింది. సో అలా ఈ అమ్మాయిని పదే పదే డబ్బులు తీసుకురమ్మని టార్చర్ చేసేవారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే అతని ప్లాన్ కి ఈమె భర్త అండ్ మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిర్రు. సో అలా వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి ఏప్రిల్ 21, 2025 నాడు ఈ అమ్మాయిని చంపేద్దామని అనుకున్నారు. సో ఆ రోజే ఎందుకు అనుకున్నారంటే వాళ్ళ కాలనీలో ఆ రోజే ఏదో ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ కాలనీ వాళ్ళందరూ ఆ ఫంక్షన్ లో బిజీ అయిపోతారు, వాళ్ళు అక్కడ బిజీ అయిపోతే ఈ అమ్మాయిని చంపేయొచ్చు అని అనుకున్నారు. అందుకోసం ముందు రోజు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు క్రియేట్ చేసి ఇంటి ముందల ఒక డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నట్టు ఒక డ్రైనేజ్ వేస్టేజ్ వెళ్ళడానికి ఒక 10 ఫీట్ల గుంత తవ్వించారు. సో వీళ్ళు అనుకున్న డేట్ 21 ఏప్రిల్ వచ్చింది. ఆ రోజు ఎవరికి డౌట్ రాకుండా ఉండటం కోసం ఈ అమ్మాయి వాళ్ళ భర్త అరుణ్ డ్యూటీకి వెళ్ళిపోయిండు అండ్ వీళ్ళ అత్త ఆ ఫంక్షన్ కి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఇంట్లో మిగిలింది ముగ్గురే, ఒకటి తను రాజ్పుట్ అండ్ వాళ్ళ మామ అండ్ అరుణ్ వాళ్ళ చెల్లి. సో అలా వీళ్ళ ప్లాన్ ప్రకారమే నైట్ ఆ అమ్మాయి తాగే వాటర్ లోనో తినే ఫుడ్ లోనో స్లీపింగ్ పిల్స్ కలిపిర్రు. సో అది వేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. సో అలా ఆ అమ్మాయి పడుకుంది అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత ఈ భూమ్ సింగ్ అనే వ్యక్తి ఒక్కడే ఆ అమ్మాయి పడుకున్న బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆ అమ్మాయి మొహం పైన పిల్లోతోటి గట్టిగా ఒత్తేసి ఆ అమ్మాయిని ఊపిరాడకుండా చేసి చంపేసిండు. సో చంపేసిన తర్వాత బయటికి వచ్చి ఎవరు చూడట్లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మిడ్ నైట్ ఆ అమ్మాయిని ఒక్కడే తీసుకెళ్లి వీళ్ళు తొవ్వి పెట్టిన ఆ డ్రైనేజ్ దాంట్లో పడేసి దానిపైన స్మెల్ రాకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ పేపర్స్ తోటి కవర్ చేసి లైట్ గా మట్టికి పొడి చేసిండు. సో నెక్స్ట్ డే ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం నెక్స్ట్ డే జేసీబీని పిలిచి జేసీబీ తోటి ఆ మట్టి మొత్తం పూడి చేసి దానిపైన ఒక సిమెంట్ లేయర్ తోటి పూడి చేసిండు. సో అలా అతను వేసిన ప్లాన్ ప్రకారమే ఆ అమ్మాయి నా గుంతలో పూడి చేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ బయటకు వచ్చి నా కోడలు ఎవరితోటో లేచిపోయింది, ఎవరినో లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయింది అని ఒక డ్రామాని క్రియేట్ చేసిండు. సో మొత్తానికి వీళ్ళ అమ్మా నాన్నకి ఆ అమ్మాయి మీద ఉన్న నమ్మకం తోటి ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా నమ్మకుండా వాళ్ళ ప్రకారము వాళ్ళు ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. అలా ఎంక్వైరీ చేస్తున్న ప్రాసెస్ లోనే వీళ్ళ ఫాదర్ కి వచ్చిన ఒక చిన్న డౌట్ వల్ల ఈ కేసు మొత్తం సాల్వ్ అయింది అండ్ వాళ్ళ అమ్మాయికి జరిగిన అన్యాయం కూడా బయటపడ్డది. సో ఈ కేసు గురించి విన్న తర్వాత నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో కూడా, అంటే ఈ ఇన్సిడెంట్ జరిగి ఎప్పుడో కాలేదు, లాస్ట్ ఇయరే అయింది కాబట్టి ఇప్పటికి కూడా ఈ కట్నం కోసం అమ్మాయిలని చాలా మంది వేధిస్తూనే ఉన్నారు. సో ప్రతి ఒక్క ఆడపిల్ల ఒకటి మైండ్ లో గుర్తుపెట్టుకోండి, మీకు గనక ఇలాంటి టార్చర్ గనక ఎక్కువైతే మీరు వెనక ముందు ఏం ఆలోచించకండి. ఒకసారి 2 సార్లు ఛాన్స్ ఇచ్చిరేమో మీరు గ్రేటే. సో వీలైనంత తొందరగా మీరు పిఎస్ కి గానీ మీ ఇంట్లో వాళ్ళకి గానీ చెప్పేయండి. ఎందుకంటే మీరు గనక లైట్ తీసుకుంటే అది ఎంత వరకైనా వెళ్ళొచ్చు. దానికి ఎగ్జాంపుల్ మన తను రాజ్పుట్ కేసే. సో ఇది విన్న తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఆలోచన వచ్చింది అనుకుంటున్నా. మీరు అస్సలు ఇబ్బంది పడకండి, ఏదైనా జరిగితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. సో ఫైనల్ గా ఈ తను రాజ్పుట్ కేసు విన్న తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీరు గనక ఒక మంచి కామెంట్ చేసి ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని పిన్ కూడా చేస్తా. సో ఇదండి మన ఈ రోజు తను రాజ్పుత్ కేసు. ఈ కేసు విన్న తర్వాత ఎవరన్నా ఒక్కరన్నా మారుతారని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాలి కానీ ఈ వీడియో డిస్టర్బ్ అవుతుందని చెప్పలేదు. మనకి వీడియోలు చేయక చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ ని నేను ఇప్పటి నుంచి మొత్తం ఫుల్ఫిల్ చేస్తా. అప్పుడు మిస్ అయిన కేసెస్ కూడా ఇప్పుడు రెగ్యులర్ గా పెట్టడానికి ట్రై చేస్తా. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ని యూట్యూబ్ కూడా పుష్ చేయదు, దీనికి రెవెన్యూ కూడా రాదు. కాబట్టి ఇది నాకెందుకు ఇంట్రెస్ట్ అండ్ ఇలాంటి థ్రిల్లింగ్ కేసెస్, ఇలాంటి అవేర్నెస్ వీడియోలు అందరికి తెలియజేయాలి అని ఇంట్రెస్ట్ తోటి నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నా. సో దీనికి మీరు ఒక లైక్ ఇవ్వండి, దీనికి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం వీలైనంత తొందరగా 100K చేసుకుందాం. ఈ 100K ఫ్యామిలీలో మీరు కూడా తొందరగా జాయిన్ అయిపోండి. అండ్ 100K అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. వీలైనంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి థ్రిల్లింగ్ కేసు తోటి మీ ముందుకు వస్తా. బాయ్.